అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. టాలీవుడ్కి ఏం జరిగింది? టాలీవుడ్ దిష్టి తగిలిందా? ఇక్కడ బాబాయ్ అబ్బాయి, ఇక్కడ బాబాయ్ అబ్బాయి. బాడీని అలా మౌల్డ్ చేయటం కోసం చేసినటువంటి కసరత్తులు, దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ 3 hours చేశారని చెప్పారు. భరద్వాజ గారు, ఈ టాలీవుడ్కి సంబంధించి హీరోలకు అందరికీ వరుస గాయాలు అని చెప్పేసి ఒకటి చూస్తే ఎన్టీఆర్కి నిన్న భుజం గాయం అని చెప్పేసి ఒకటి భుజం గాయం అని వీళ్ళు ప్రకటన చేశారు. ఇదే టైంలో రామ్ చరణ్కి సంబంధించి కూడా, అంటే ఆ షూటింగ్ టైంలో గాయం అవటము, ఆ రోప్ షాట్స్, అవును, కంటి దగ్గర గాయం, ఆ గొడవ కాదు ఇది. ఆ సినిమాలో ఈ రెజ్లింగ్ షాట్స్లో నటించినప్పుడు కుస్తీ పోటీలకు సంబంధించి కుస్తీ పోటీలకు సంబంధించినటువంటి ఆయన పెయిన్, దాంతోపాటు బాడీని అలా మౌల్డ్ చేయటం కోసం చేసినటువంటి కసరత్తులు, ఇవన్నీ కలిసి ఆ ఎపిసోడ్ మొత్తం మీద ఆయన బాడీ స్ట్రెయిన్ అయిన దాని ఫలితంగా ఆయన రొటీన్గా అనుభవిస్తున్నటువంటి పెయిన్స్కి నివారణ. అదొకటే మనం చూసాము, చేతికి కట్టేసుకుని తిరిగాడు చాలా రోజులు. ఇది అయిపోయిన తర్వాత సర్జరీకి వెళ్ళాలని చెప్పేసి మాట్లాడారు. అవును, అది కోయంబత్తూర్ అనుకుంటా కదా, నిన్న కోయంబత్తూరు వెళ్ళారు. అక్కడ ట్రీట్మెంటు, చిరంజీవి గారు వెళ్ళటం, ఇవన్నీ చూసాం మనం. వాళ్ళు కూడా ప్రెస్ నోట్ పంపించారు, సర్జరీ విజయవంతం అయింది, అవును, కాకపోతే 3 నెలలు బయటికి రావడం, ఇంకా రెస్ట్ తీసుకుంటాడు అని. అది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి ఆయన పాత పెయిన్స్ అన్నిటికీ కలిపి దాదాపు అలాంటి సిమిలర్ గొడవే షోల్డర్ రామ్ చరణ్ది. ఓకే, కాబట్టి ఒకటి దీనిలో చూడాల్సింది ఏంటంటే, వీళ్ళు షూటింగుల్లో పడుతున్నటువంటి శ్రమ, అది చూస్తున్నటువంటి ప్రేక్షకులకి థ్రిల్గా ఉంటుంది, కానీ ఆడియన్స్కి థ్రిల్ కలిగించడం కోసం వాళ్ళు శరీరాలని ఒక రకంగా హూనం చేసుకుంటున్నారు. అది చేసుకుంటున్న దాని ఫలితం అంటే అక్కడ వరకు ఏమనిపించదు, మనం చేసేసాం అనుకుంటారు, కానీ ఆ తర్వాత దాని తాలూకా పెయిన్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. దాంతో ఇంకొక పని చేయాల్సి వచ్చినప్పుడు ఇది ప్రతిబంధకంగా మారుతుంది. సో ఇది క్యూర్ చేసుకుని కానీ ఇంకొక పనిలోకి వెళ్ళలేని పరిస్థితి. అది రామ్ చరణ్ ప్రస్తుతం ఫేస్ చేస్తున్న పరిస్థితి. అయితే జూనియర్ ఎన్టీఆర్ది ఇంకొక సమస్య, బాలకృష్ణ గారిది నేరుగా షూటింగ్లోనే గాయం. అది మజిల్ రప్చర్ అయిపోయి, మజిల్ రప్చర్ అయింది. దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ 3 hours చేశారని చెప్పారు. ఈ 3 hours ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే ఆ మజిల్ తిరిగి కూపప్ కావడానికి కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు వాళ్ళు, 3 నుంచి 4 వారాలు. అయితే ఆయన లేచి నిలబడినటువంటి ఫోటోలు కూడా చూసాం మనం. సర్జరీ చేసిన వెంటనే ఫిజియో చేపిస్తారు కదా, నుంచోబెట్టి. ఫిజియో దాని ఆ పనిలో ఉన్నాడు ఆయన. అదే కాబట్టి కొంత హీల్ అవుతోంది అనేది ఆడియన్స్కి ఒక ఇది వచ్చేసింది, ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసింది. కాబట్టి నెక్స్ట్ ఆ సినిమాకి సంబంధించి ఏమిటి, ఎప్పుడు మూవ్ అవుతుంది, వాళ్ళు కూడా పెద్దగా రిలీజ్ డేట్ ఏదో కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పడం లేదు, కాన్ఫిడెంట్గానే ఉన్నాడు డైరెక్టర్, మనం చేసేయగలము అనే దీనిలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ ప్రధానంగా బయట జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, బాబాయ్ అబ్బాయికి సంబంధించి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆపరేషను షోల్డరు, ఇక్కడ రామ్ చరణ్కి ఆపరేషన్, అలాగే అక్కడ ఆయనకి షూటింగ్లో గాయము, బాలకృష్ణ గారికి, ఎన్టీఆర్కి షోల్డర్ గాయం. ఇవి లింక్ చేసి టాలీవుడ్ బాబాయ్ అబ్బాయిలకి ఏమైందని, ఓకే ఓకే, అక్కడ బాబాయ్ అబ్బాయి, ఇక్కడ బాబాయ్ అబ్బాయి, వీళ్ళకి ఏం జరుగుతోంది అనేది ఒక క్యూరియస్గా ఈ సిమిలారిటీని తీసుకుని కథలు అల్లుతున్నారు. కానీ ఎవరి ఏరియాలో వాళ్ళు, ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి షూటింగుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నిజానికి ఆయన ఓజీ షూటింగ్కి వెళ్ళిపోతాడని అనుకుంటున్నారు అందరూ. అవును, పొలిటికల్ ఏరియాలో ఉంటూనే ఆ సినిమా అనౌన్స్మెంట్ చేశారు. పైగా నిర్మాణ బాధ్యతలు కూడా తానే స్వీకరిస్తున్నట్టు చెప్పాడు ఆయన, దానయ్య గారిని పక్కన పెట్టి. అలాంటి టైంలో ఈ ఆపరేషన్ నిజానికి ఆయన బహుశా ఇప్పుడు రామ్ చరణ్ ఎలాగైతే తన భవిష్యత్తు ప్రాజెక్టుకి ఈ పెయిన్ క్యారీ ఫార్వర్డ్ కావటం పద్ధతి కాదు, మళ్ళీ అక్కడ కొత్త కష్టాలు కొని తెచ్చుకుంటారు ఆ ప్రాజెక్టులో, సుకుమార్ ప్రాజెక్టులో. కాబట్టి ఇది ఇక్కడితో వదిలించేద్దామని ఆయన ఆపరేషన్కి వెళ్ళాడు కోయంబత్తూర్. అదే
అదే పద్ధతిలో ఈయన కూడా ఓజీ షూటింగ్కి వెళ్ళటానికంటే ముందే ఇవన్నీ క్లియర్ చేసుకుని వెళ్ళటం మంచిది అనుకుని చేయించేసుకుని ఉంటాడు పవన్ కళ్యాణ్ కూడా. కనుక దీనిలో ఒక సిమిలారిటీ ఉంది, కానీ ఇది షూటింగ్ గొడవే ఈ బాబాయ్ అబ్బాయిది. బాలకృష్ణ గారు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. దానికి సంబంధించి ఆయన ఆ గాయం అవ్వటము, దాని నుంచి ఆయన రికవర్ అవ్వటము, ఇప్పుడు ఇతనికి కూడా ఆపరేషన్ అయిపోయిన తర్వాతే చెప్పారు వీళ్ళు. చెప్పటంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ రీత్యా ఇది షూటింగ్లో జరిగిందా, జిమ్లో జరిగిందా, బయట జరిగిందా అనే చర్చ. ఏదేమైనా కానీ ఒక సిమిలారిటీ కనిపిస్తోంది. కానీ ఇంకొకటి అసలు టాలీవుడ్కి ఏం జరిగింది, టాలీవుడ్ దిష్టి తగిలిందా, టాలీవుడ్ హీరోలకు అందరికీ వరుస గాయాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రభాస్ గారు చూసుకుంటే ప్రభాస్ గారికి ఎప్పటి నుంచో షోల్డర్ గాయం అంటారు, నీకు మోకాలు గాయం అంటారు. లేదు, భారీ బడ్జెట్ సినిమాలు, దానికి సంబంధించిన స్క్రీన్ ప్రజెన్సు, బాడీలు ఒక టైప్లో ఒక సినిమాలో కనిపిస్తే ఇంకొకలాగా ఇంకో సినిమాలో కనిపించాలి. అవును, లుక్కు సంబంధించిన సమస్యలు ఒకే సినిమాలో 3 రకాలుగా కనిపించాల్సిన పరిస్థితిని ఫేస్ చేసి ఉన్నాడు ఆయన. అవును, రామ్ చరణ్. అవును, ఆ లుక్కు సంబంధించిన వేరియేషన్స్ మెయింటైన్ చేయటం కోసం పడిన కష్టం, దాని తాలూకా ఫలితం వీళ్ళు అంటే గతంలో లాగా లేదు పరిస్థితి అనటానికి ఇదే ఉదాహరణ. ఓకే, వీళ్ళు పడుతున్న కష్టాలే. గతంలో కమర్షియల్ సినిమా అంటే అదేదో జాలీగా సరదాగా చేసుకుని వెళ్ళిపోయే సినిమా అన్న వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చాలా డెడికేటెడ్గా ఆ ప్రాజెక్టుకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు. టైం మాత్రమే కాదు, అంటే శ్రమ కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వెళ్తున్నారు వీళ్ళు. ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కలిసి చివరిలో మళ్ళీ ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మనం మాట్లాడుకున్నాం, విక్రమం చూసి మాట్లాడుకునేవాళ్ళం. అసలు ఏంది మనిషి ఇట్లా అయిపోతున్నాడు, ఐ సినిమాలో టైంలో పళ్ళు పీక్కున్నాడు, తగ్గిపోయాడు, బాడీ లీన్ అయిపోయి అట్లా అనుకునేవాళ్ళం. చివరికి మన టాలీవుడ్ హీరోలు కూడా ప్రాణం పెట్టేస్తున్నారు. ప్రతి హీరోకి తప్పటం లేదు. ఎందుకంటే మార్కెట్ని మెయింటైన్ చెయ్యాలి అంటే కనుక జనాల్ని సర్ప్రైజ్ చేయాలి. జనాల్ని సర్ప్రైజ్ చేయాలంటే వీళ్ళు దీనికి ప్రిపేర్ కాకపోతే కుదరదు. ఒక కొత్త లోకాలు ఆవిష్కరించాలి, ఇలాంటి రకరకాల అంటే థియేటర్కల్ ఫీల్ ఇవ్వాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ నడుస్తోంది. ఆ థియేటర్కల్ ఫీల్ ఇవ్వటం కోసం వీళ్ళ నుంచి తీసుకోవాల్సినంత తీసుకుంటున్నారు. అది తీసుకోవటంలో వీళ్ళు విపరీతంగా కష్టపడాల్సిన పరిస్థితి అనివార్యంగా వస్తుంది. ఓకే, అందుకని రెమ్యూనరేషన్లు గతంతో పోలిస్తే పెరిగాయి. అలాగే వీళ్ళ రెస్ట్కి సంబంధించినటువంటి టైము, వాళ్ళు వస్తున్న టైము, దీని మీద కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ ఆన్సెట్ వాళ్ళు పడుతున్న కష్టాల గురించి కూడా పట్టించుకోండి అని హింట్ చేయటానికి ఈ వరుస ప్రమాదాలు ఒక హెచ్చరిక. అంటే హీరోల కష్టాన్ని తక్కువ చేసి చూడకండి అనేది. అంటే వాళ్ళు ఏదో టైమ్లీ వచ్చి వెళ్ళిపోతున్నారు, అన్ని గ్రీన్ మ్యాట్ షూట్లే, ఇలాంటి ఇది చర్చ జరుగుతోంది బయట, పర్టికులర్గా ప్రభాస్ మీద. ఇవన్నీ కాదు, వాళ్ళు రియల్గానే వాళ్ళు శరీరాలని రకరకాలుగా గతంలో ఒక విఎఫ్ఎక్స్లో మేనేజ్ చేస్తున్నారేమో అనుకున్న వాళ్ళు ఉన్నారు. అవునా, బాహుబలి దగ్గర నుంచి ప్రభాస్ గారికి ఒళ్ళంతా తూట్లు పడిపోయిందని చెప్పేసి షోల్డర్ పెయిన్, నీకు సంబంధించిన సర్జరీ అప్పుడు అంటే అక్కడ వరకు వాళ్ళు చేసేసి అయిపోయింది, మనం అదరగొట్టేసాం అనుకుంటారు. కానీ అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఆ తర్వాత సినిమాకి అది వెళ్లకుండా ఉండటం కోసం రకరకాల ఈ హెల్త్ ఇష్యూస్, వీటి నుంచి రికవర్ కావడానికి డాక్టర్ సర్వీసెస్, వీటిలో వచ్చినటువంటి ఇబ్బందులు, మళ్ళీ ఇమ్మీడియట్గా సినిమాకి ఇంకొక లుక్లో కనిపించాలి, దానికి సంబంధించిన కసరత్తు, ఈ డాక్టర్ చెప్పినటువంటి ప్రికాషన్స్ అన్నీ సీరియస్గా పట్టించుకోలేని పరిస్థితి. ఒక రషింగ్లో ఉన్నారు వీళ్ళు. టైం గ్యాప్ వస్తోంది సినిమాకి. ఒకే సంవత్సరం 7-8 సినిమాలు చేసేవాళ్ళు గతంలో, ఇప్పుడేమైంది హీరోలకి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఈ పెరిగిన బాధ్యత, పెరిగిన మార్కెట్టు, ఆ మార్కెట్ను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడుతున్న శ్రమ, దీన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని మాట్లాడాలి. ఓకే, దాన్ని హింట్ చేస్తున్నాయి ఈ వరుస యాక్సిడెంట్లు అని అనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ.